బోనం వండే విధానం, ఆ నైవేద్యం అదంతా కూడా గురువుగారు, కొంతమంది తీపి పదార్థం వండుతారు, కొంతమంది పసుపుతో అన్నం వండుతారు, కొంతమంది నార్మల్ గా పప్పు వేసి అన్నం వండి పచ్చిపులుసు అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు, రకరకాలుగా తీసుకెళ్తూ ఉంటారు. అసలు విధానం ఏంటి కరెక్ట్ గా? ఎలా వండినా అన్నం భోజనం ఉమ్, వండటం అనేటువంటిది ముందు వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా శుభ్రముగా అలుక్కుని చేసి చెంది బోనాలు వస్తున్నాయంటే ఇంట్లో శుభ్రత చూసుకుని చేసుకొని కొత్త పాత్ర కొత్త కుండ అనేటువంటిది తీసుకుని దాంట్లో పెట్టుకొని తీసుకువెళ్ళటం. వండటమే దాంట్లో వండాలంట. కొంతమంది మజ్జిగ అన్నము తీసుకువెళతారు, కొంతమంది నిజానికి వండటము దాంట్లోనే వండాలి, కాకపోతే వేరే పాత్రలోనే దాంట్లో తీసుకొని పోవటం అనేది జరుగుతుంటుంది. సౌకర్యాన్ని బట్టి చేస్తారు, ఏదైనా అనుకూలంగా నిష్టగా చేయటం అనేది చేస్తారు. అమ్మవారికి ఎవరు చేసినా అందరు అట్లాగే చేస్తున్నారు, బాగా జరుగుతాయి. ఇక్కడ పెట్టడం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అమ్మ ఏమవుతుందంటే పప్పు అన్నము తీసుకువెళ్తారు, లేకపోతే మజ్జిగ అన్నం తీసుకువెళ్తారు, పెరుగన్నం ఎక్కువ శాతము పెరుగన్నము, ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి చెయ్యదు అనేటువంటి